భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ కేంద్రం పాకిస్తాన్పై మరో కఠిన చర్య తీసుకుంది. పాక్ ఊపిరి తీసుకునే అవకాశం ఇవ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జాతీయ భద్రత దృష్ట్యా పాకిస్తాన్కు చెందిన అన్ని ఓటీటీ మీడియా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు, వెబ్ సిరీస్, సినిమాలు, పాటలు, పాడ్కాస్ట్లు, ఇతర స్ట్రీమింగ్ మీడియా కంటెంట్పై బ్యాన్ విధించింది. సబ్స్క్రిప్షన్ ఆధారిత ప్లాట్ఫామ్లను తక్షణమే నిలిపివేయాలని కేంద్రం సూచించింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, జాతీయ భద్రత దృష్ట్యా కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ కు చెందిన అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా బ్యాన్ చేస్తున్నట్లుగా నిర్ణయం అయితే వెలువడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ పై మరో కఠిన చర్య తీసుకుంది ఇండియా. పాక్ ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జాతీయ భద్రత దృష్ట్యా పాకిస్తాన్ కు చెందిన అన్ని ఓటీటీ మీడియా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు, వెబ్ సిరీస్, సినిమాలు, పాటలు, పాడ్కాస్ట్లు, ఇతర స్ట్రీమింగ్ మీడియా కంటెంట్ పై బ్యాన్ విధించింది. సబ్స్క్రిప్షన్ ఆధారిత ప్లాట్ఫామ్లను తక్షణమే నిలిపివేయాలంటూ కేంద్రం సూచించింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పాకిస్తాన్ ఓటీటీ పైన ఇండియా ఒక నిర్ణయం అయితే తీసుకుంది. పాకిస్తాన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా రద్దు చేస్తున్నట్లుగా నిర్ణయాలు అయితే వెలిబుచ్చారు. సో దీనికి సంబంధించి ఏ కంటెంట్ పైన బ్యాన్ విధించారు? ప్రధానంగా ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తపరమైన నడుపుల నేపథ్యంలో పాకిస్తాన్ కు మరో ఎదురుదెబ్బని చెప్పుకోవాలి. ఏదైతే జాతీయ భద్రత దృష్ట్యా భారతదేశంలో ఏదైతే పనిచేస్తున్నాయో అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లు, మీడియా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్, వెబ్ సిరీస్, సినిమాలు, పాటలు, పాడ్కాస్ట్ మరియు ఇతర స్ట్రీమింగ్ మీడియా కంటెంట్ లను సబ్స్క్రిప్షన్ ఆధారిత మోడల్లో అందుబాటులో ఉంచిన లేదా మరేదైనా అందుబాటులో ఉంచిన పాకిస్తాన్ లో దాని మూలాలను తక్షణమే అమల్లోకి వచ్చేలా నిలిపివేయాలంటూ కూడా కేంద్ర సమాచారం మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా పాకిస్తాన్ సంబంధించిన ఏ ఒక్క వెబ్ సిరీస్లు కానీ, ఓటీటీలు కానీ ప్రజెంట్ వాడుకలో ఉండకుండా ఉండేది కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మరోవైపు సమాచార శాఖ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి పాకిస్తాన్ కు మరొక దెబ్బతగిలిన ప్రధానం తీసుకొస్తుంది. ఏదైతే తెగలకంలో ఉగ్రవాద పాల్చిన తర్వాత అనేక కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఆర్థికంగా కానీ, రాజకీయ, వాణిజ్యపరంగా, దౌత్యపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ కు మరొక ఓటీటీ ప్లాట్ఫామ్లకు సంబంధించి కూడా మరొక ఎదురు దెబ్బ తగిలిందని ప్రధానంగా చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.